దగ్గర రండి నాయన, దగ్గర రండి. చెప్పు నాయన, ఏమో ఎవరు చెప్పింటే వచ్చినావు నాయన నా దగ్గరికి? ఏంటి వేరే మాకు కావాల్సిన మనిషి చెప్పినాడు స్వామి. ఏమని చెప్పినాడు నాయన? ఇట్లా పలానా చోటు చెప్తాడు, బాగా చెప్తాడు అని. ఏమిటి కోసం వచ్చింటు నాయన? ఎనుగొడ్డు పోయింటే ఎంత ఖరీదు చేస్తుంది అది? నీ ఎనుగొడ్డు ఎంత విలువ చేస్తుంది నాయన? అంటే 90,000 స్వామి. 90,000 రూపాయల సొమ్ము. అవును స్వామి. మడే వచ్చిందా నీ సొమ్ము? అంటే ఈరోజు వచ్చింది స్వామి. ఈరోజు వచ్చిందా? అవును. మరి పసం నీళ్ళు చల్లి ద్వా తీసుకొని పోయి సరేనా స్వామి. ఏమని చెప్పినాడు బాలుడా? వస్తుంది 3 రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పిన. 3 రోజుల్లో వచ్చేస్తుంది చెప్తా, ఎవరైనా కాదైనా. మరి నువ్వందుకు నువ్వే పోతే వస్తుందని చెప్పినాడా, లేకుంటే అదందుకు అదే వస్తుందని చెప్పినాడా? అది వేరే మనిషి నుంచి నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నారు. అట్లే వచ్చిందే, వేరే వాళ్ళ ద్వారా నీకు వచ్చిందా? అవును. తెలియజేసినారా? అవును. ఏమని తెలియజేసినారు నాయన? అంటే ఇట్లా పలానా చోటు ఉంది, పోయి తెచ్చుకోకండి అని అన్నారు. సొమ్ము దొరికిందని? ఎనుగొడ్డు 90,000 రూపాయలు విలువ చేసి ఎనుగొడ్డు దొరికిందా? అవును. సంతోషమేనా? సంతోషమే. అట్లా కదా నాయన, సంతోషమేనా అంటా. ఇప్పుడు 5 రోజుల నుంచి తిరిగినాము. ఇంకా ఎప్పుడు దొరికా? ఈ రోజు పొద్దున స్వామి. నా వారము నా పొద్దు దినము నాడే నాకే. ఏనైనా సోమవారం దినము నాడు అయితే కూడా నీ సొమ్ము అనేది దొరికిందంటావు. చక్కగా ఈ పొద్దు వచ్చినావు, మళ్ళా పద్దం దొరికింది, సందకాడు నా పూజలోకి వచ్చినావు. నిజమంటావా లేదా? నిజమే. దొరికిచ్చినాను కదా చెప్పినట్లే. సంతోషమేనా? అక్కమ్మ గారు అనేది నమ్మకం, వాళ్ళు ఎవరో చెప్పింటే వచ్చినావు, మరి నమ్మకం ఏర్పడింది అని అంటే ఏర్పడింది. అదే కదా స్వామి వచ్చింది. సంతోషం నైనా వచ్చిన దానికి. అయితే ఇంకోటి మనసులో పెట్టుకొని వచ్చినావు. ఏనైనా ఇంకోటి మనసులో పెట్టుకొని వచ్చినావు నాయన అంటే ఏమంటావు నాయన? మనసులో ఉంది. ఇంకో మనసులో పెట్టుకుని బతికే ఆధారం గురించి ఒకటి మనసులో పెట్టుకొని వచ్చినావు నాయన అంటా. కొత్తగా వచ్చినావు నా దగ్గరికి, దానికి అది నెరవేరుతుందా లేదా అని ఆలోచన చేస్తాను నేను. ఏనైనా ఒకటికి ఇంకా 2 తోడు చేసుకోవాలని ఉండారు నాయన. జీవాలో ఎనుగొట్లు ఇంకా తెచ్చుకోవాలని ఉండారు అంటా. ఏనైనా ఎనుగొట్లు ఇంకా తెచ్చుకొని బాగా ఒక పాలు వ్యాపారం అనేది కూడా పూర్తిగా దిగిపోయి ఒక డైరీ మాదిరి. ఏనైనా